హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ ప్లేలిస్ట్ని క్రియేట్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్కి యూజ్ ఏంటి అని తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరైతే మీ యూట్యూబ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఈమెయిల్ మీద మీకైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ ఈమెయిల్ని అయితే ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కింద మీకు యూ అని కనిపిస్తుంది, అక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నట్టయితే ఇక్కడ ప్లేలిస్ట్స్ అనకాడ అంటే ఇక్కడ చూడండి, హిస్టరీ కింద ప్లేలిస్ట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లైక్డ్ వీడియోస్ అలాగే ప్రైవేట్ వాచ్ లెటర్ అనే వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ పక్కకు జరిపినట్లయితే ఇక్కడ ప్లస్ న్యూ ప్లేలిస్ట్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది, ప్లస్ సింబల్ కూడా కనిపిస్తుంటుంది. అక్కడనైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోమంటుంది, కానీ ఇవైతే అవసరం లేదు. నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీరైతే మీ ప్లేలిస్ట్కు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే ఎంటర్ చేయండి. నేనైతే ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏదో ఒక పేరు, అంటే నా ఛానల్ పేరే ఎంటర్ చేస్తున్నాను, శివ రాక్ టెక్లాజికల్ అని. అక్కడైతే నేనైతే నా ఛానల్ పేరు అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవేట్ అని కనిపిస్తూ ఉంటుంది, ప్రైవసీ దగ్గర ఇక్కడ నొక్కి ఇక్కడ పబ్లిక్లోనైతే పెట్టాలి. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునేవి పబ్లిక్ దగ్గరికి, అంటే అందరికీ కనిపించాలి కాబట్టి పబ్లిక్లో పెట్టాలి. ఆ తర్వాత మనమైతే ఇక్కడ క్రియేట్ పైన అయితే నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత మనకైతే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనం ప్లేలిస్ట్లో ఏం పెట్టలేదు కాబట్టి అందులో ఏం కనిపించట్లేదు, అలాగే ప్లేలిస్ట్ పేరు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మీకైతే ప్లేలిస్ట్ ఎంప్టీగానే కనిపిస్తుంది, అంటే అక్కడ మీరు ఏ వీడియోస్ పెట్టలేదు కాబట్టి అలా కనిపిస్తుంది. మీరు అందులోకి వీడియోస్ యాడ్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అనే బదులు అక్కడ మీకైతే మీరు సెట్ చేసిన ప్లేలిస్ట్ అంటే నేమ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనమైతే ఒక ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఆ ప్లేలిస్ట్లోకి వీడియోస్ ఎలా యాడ్ చేయాలి అన్నది చూసుకున్నట్టయితే ముందుగా మీరైతే మీ యూట్యూబ్ స్టూడియోని యాప్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసుకొని, అంటే నేనైతే ఇప్పుడు యాప్లో ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కంటెంట్ యాప్లోకి వెళ్తే అక్కడ మీకు నచ్చిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ సింబల్ పిన్ అయితే క్లిక్ చేయండి. ఎడిట్ దగ్గర నొక్కిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి యాడ్ టు ప్లేలిస్ట్ అని ఇక్కడ కింద నుంచి రెండో దగ్గర కనిపిస్తుంది చూడండి, ప్లస్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ చేసిన మన ఛానల్లో ఉన్నవైతే కనిపిస్తూ ఉంటాయి. నేను ఇక్కడ నా ఛానల్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే నేను ఇప్పుడు క్రియేట్ చేసిన దాంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ శివ రాక్ టెక్లాజికల్ని టిక్ చేసి దానిపైన నొక్కిన తర్వాత ఇక్కడ సేవ్ పైన నొక్కాల్సి ఉంటుంది. సేవ్ పైన నొక్కిన తర్వాత మనమైతే మన వీడియోని ప్లేలిస్ట్లో యాడ్ చేసాం. మనం ఈ విధంగానైతే ఒక వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఈ వీడియోలో మీరైతే ఒక ప్లేలిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే కంప్లీట్ క్లియర్ కట్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మరి మనం ఈ ప్లేలిస్ట్ని క్రియేట్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్కి ఎలా యూజ్ ఉంటుంది అని అనుకుంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంటెంట్ గురించి 2-3 వీడియోస్ లేదంటే అంతకంటే ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తీస్తున్నామే అని అనుకోండి, దాని గురించి ఎపిసోడ్లు 1-2 అని పెట్టాలి కదా. అలా అటువంటి ఎపిసోడ్లన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ ఒకే దగ్గర, అంటే ఏదైనా దానికి ఒక హెడ్డింగ్ ఉంటుంది కదా, దాని పేరుతో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అన్ని ఎపిసోడ్లు ఒకే దగ్గర పెట్టుకునే విధంగా అయితే మనమైతే సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక కంటెంట్ గురించి ఎన్ని వీడియోస్ అయినా చేయండి, కానీ ఆ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర మన ఆడియన్స్కు కనబడేలా మనమైతే పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది,
కొంతమందికి అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయని చూసే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకు ఒక టాపిక్ మీద చేస్తున్న సిరీస్ నచ్చింది, అలాంటప్పుడు అదే సిరీస్ చూడాలనుకుంటారు. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు అదంతా చూడడానికి ఇష్టపడరు. కాబట్టి మనం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఆ ప్లేలిస్ట్లో వాళ్ళకు ఏది అయితే కావాలనుకుంటున్నారో, ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని అయితే ఓపెన్ చేసి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అలా వాళ్ళకు ఆ కంటెంట్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేయడం ఒక మంచి పని అయితే నేను చెప్తాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై నౌ.